Hi everyone, welcome to Archive Maths. Yours Rajshekhar, Faculty of Mathematics. సింప్లిఫికేషన్ అనే చాప్టర్లో భాగంగా మనము గత వీడియోలో బొడోమోస్ రూల్ సంబంధించి కాన్సెప్ట్, వాటి మీద అప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయనేది మనము తెలుసుకోవడం జరిగింది. మరి ఈరోజు క్లాస్లో మనకు ఆల్జిబ్రాయిక్ ఐడెంటిటీస్, బీజగణిత సర్వ సమీకరణాలను ఉపయోగించి మరి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ను ఏ విధంగా సింప్లిఫై చేయాలనేది మనము తెలుసుకుందాం. అందులో మొదటిగా మనకు అందరికీ తెలిసిన ఫార్ములానే, దట్ ఈజ్ a plus b whole square. A plus b whole square equal to a square plus 2ab plus b square. ఇది మనకు ఫస్ట్ వన్. మరి దీన్ని ఈ రిజల్ట్ను ఉపయోగించి మనము ఇచ్చిన ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలని చూద్దాం. మరి a ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏబి, ఈ ఇక్కడ టూ టర్మ్స్, ఏబి అనే టూ టర్మ్స్, a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే దీని యొక్క రిజల్ట్లో మనకు ఏ స్క్వేర్ అనే ఒక టర్మ్ ఉంది, అంటే ఇక్కడ ఉన్న మొదటి పదం యొక్క వర్గము, బి స్క్వేర్ రెండవ పదం యొక్క వర్గము. ఇందులో ఆ రెండు పదాలు గురించి దాని యొక్క రెట్టింపు 2ab అని చెప్తాం. ఈ మూడు పదాలను మనం మెన్షన్ చేసాం. అయితే మనకు క్వశ్చన్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫార్మేట్లో ఉందనుకోండి, మన రిజల్ట్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ రాస్తాం. ఆల్రెడీగా మనకు a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉపయోగించి మనకు స్క్వేర్ ఆఫ్ ఏ గివెన్ నంబర్, స్క్వేర్ ఆఫ్ గివెన్ నంబర్, ఇచ్చిన సంఖ్య యొక్క వర్గము మనము కనుక్కోవడం ఎలాగో తెలుసుకున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు మనకు 74 స్క్వేర్ కావాలంటే మనకు దీన్ని మనము 7 స్క్వేర్ 49, 4 స్క్వేర్ 16, 7 into 4, 7 4s 28, డబుల్ చేస్తే 56 అవుతుంది. నౌ 6 7 14 5, 5 4 7 9 ఇలా కనుక్కున్నాం. ఇంకొక మెథడ్, సపోజ్ మనకు సెకండ్ వన్, సపోజ్ 1004 హోల్ స్క్వేర్ కావాలనుకోండి, దీన్ని మనం 1000 ప్లస్ 4గా రాస్తాం. అంటే ఇందులో ఏ వాల్యూ 1000 గాను బి వాల్యూ 4గా తీసుకొని ఏ స్క్వేర్ అంటే మనకు 1000 స్క్వేర్ ప్లస్ 2ab 2 into 1000 ప్లస్ 2 into 1000 ఇంటూ బి వాల్యూ మనకు 4 ప్లస్ 4 స్క్వేర్. ఈ విధంగా మనము కనుక్కోవచ్చు ఇంటూ 4. a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, ఇందులో మనకు 1000 స్క్వేర్ అన్నప్పుడు మనకు 10 lakhs. 10 lakhs ప్లస్ 2 into 4, 8 into 1000 8000 అవుతుంది, ప్లస్ 4 స్క్వేర్ 16. దట్ ఈజ్ ఈక్వల్ టు, యూనిట్ డిజిట్ ఈజ్, హియర్ 8000 16, యూనిట్ డిజిట్ ఈజ్ 6, రైట్. నెక్స్ట్ టెన్స్ డిజిట్ ఈజ్ 1, నెక్స్ట్ 100 డిజిట్ ఈ 0, next one 8 0 0 1. This is 10 lakhs 8016. This is 1004 స్క్వేర్ యొక్క 4 స్క్వేర్ అన్నమాట. మరి ఈ విధంగా మనకు వర్గం, ఇచ్చిన సంఖ్య యొక్క వర్గం కనుక్కోవడానికి, వర్గం విలువ కనుక్కోవడానికి మనము ఈ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాని యూజ్ చేసాం. మరి అయితే ఇక్కడ మనకు ఏ విధంగా అడుగుతాడు, సింప్లిఫికేషన్లో ఏ విధంగా అడుగుతాడు అనేది ఒకసారి మనము చూద్దాం. అయితే మనకు సింప్లిఫికేషన్లో ఫార్మేట్, క్వశ్చన్ ఫార్మేట్ ఎలా ఉంటుందంటే, సపోజ్ మనకు 324 into 324 plus 2 into 324 into 176
ప్లస్ 176 ఇంటూ 176. మన క్వశ్చన్ ఇలా అడుగుతాడు. జనరల్ ట్రెడిషనల్ మెథడ్లో చేయాలంటే మనకు టైం కిల్లింగ్ అనమాట, టైం వేస్ట్. అంటే 324 ఇంటూ 324 చేయాలి, మళ్ళీ 3 నంబర్స్ మల్టిప్లై చేయాలి, మరి 176 ఇంటూ 176 చేయాలి, టోటల్ ఫైనల్గా అన్నీ యాడ్ చేసి చేయాలి. ఇదంతా టైం వేస్ట్. సో దీనికి సింపుల్గా మనకు 324 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 324 ఇంటూ 176 ప్లస్ 176 హోల్ స్క్వేర్. అంటే జస్ట్ ఇది ఏ ఫార్మేట్లో ఉందనేది మనం ఐడెంటిఫై చేయగలిగితే సో మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. దీని యొక్క రిజల్ట్ వచ్చేసి మనకు a ప్లస్ బి హోల్ స్క్వేర్. సో మరి దీని యొక్క రిజల్ట్ మనకు a ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి మరి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏ ప్లేస్లో మనకు 324 ఉంది, సో బి ప్లేస్లో మనకు 176 ఉంది. సో ఆన్సర్ వచ్చేసి a ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి 324 ప్లస్ 176 హోల్ స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు 2 యాడ్ చేస్తే 500 వస్తుంది. 500 హోల్ స్క్వేర్. సో 500 ఇంటూ 500, 5 స్క్వేర్ 25, సో 4 zeros, 2,50,000 మనకు ఆన్సర్ అవుతుంది. ఇలా చాలా సింపుల్గా షార్ట్కట్లో మనం ఈజీగా చేయవచ్చు అనమాట. సో అలా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ మనకు 0.75 ఇంటూ 0.75 ప్లస్ 2 ఇంటూ 0.75 ఇంటూ 0.25 ప్లస్ 0.25 ఇంటూ సో 0.25. సో క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఫార్మేట్ వచ్చేసి a ఇంటూ ఏ ప్లస్ 2 ఇంటూ a ఇంటూ బి ప్లస్ బి ఇంటూ బి. సో ఈ విధంగా మనకు ఇవ్వడం జరిగింది. సో మరి దీని యొక్క రిజల్ట్ వచ్చేసి మనకు a ప్లస్ బి హోల్ స్క్వేర్ అనేది తెలుసు. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఒకసారి చూద్దాం. సో ఏ వాల్యూ మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 0.75, సో b ఈజ్ ఈక్వల్ టు 0.25. సో నౌ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఆన్సర్. సో a వాల్యూ 0.75 ప్లస్ 0.25 హోల్ స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ 0.75 ప్లస్ 0.25 మీన్స్ 1.00 హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్. సో ఫైనల్ ఆన్సర్ 1. సో ఈ విధంగా మనము చాలా సింపుల్గా చేయవచ్చు. అయితే ఇక్కడ మనకు ఇచ్చిన ప్రాబ్లంకు సూటబుల్ ఫార్ములా, ఏ ఫార్ములా అప్లై అవుతుంది, సో ఇక్కడ ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మీరు గుర్తించాలి. సో మరి ఐడెంటిఫై చేసిన తర్వాత సింప్లిఫికేషన్ చాలా స్పీడ్ అవుతుంది. అంటే మనకు ఐడెంటిఫై చేస్తే ఇదంతా కూడా మనం చేయనవసరం లేదు. సో ఇది ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి a వాల్యూ 0.75, బి వాల్యూ 0.25. సో a ప్లస్ బి అన్నప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే 1 అవుతుంది. a ప్లస్ బి హోల్ స్క్వేర్ అన్నప్పుడు 1 స్క్వేర్ అవుతుంది అనమాట. సో జస్ట్ ఇక్కడ మనకు ఫార్మేట్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. అంటే మనకి సింప్లిఫికేషన్లో a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాకి సంబంధించింది క్వశ్చన్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్, నెక్స్ట్ చూడండి. సో ఒకసారి మనకు జనరల్గా ఇది మనకు ట్రెడిషనల్ మెథడ్లో ఈ రెండు మల్టిప్లై చేసి ఇదంతా మనకి ఈ రెండు 2 నంబర్స్ మల్టిప్లై చేసి మొత్తం ఈ 3 నంబర్స్ యాడ్ చేయడం అనేది టైం టేకింగ్ కాబట్టి ఒకసారి ఫార్మేట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు సో 3.75 ఇంటూ 3.75 అంటే 2 టైమ్స్ ఉంది. అంటే మనము ఇది ఏ అనుకుంటే సో ఏ స్క్వేర్, సో ఏ ఇంటూ ఏ రాసుకోవచ్చు ప్లస్ రైట్. సో ఇక్కడ మనకు 625 స్క్వేర్ అనేది మనకు తెలుసు. అయితే ఇక్కడ 0.0625 ఉంది కాబట్టి దీన్ని మనము ఏ విధంగా రాసుకోవచ్చు అంటే సో 0.25 ఇంటూ 0.25గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ డెసిమల్ తర్వాత 2 డిజిట్స్, ఇక్కడ 2 డిజిట్స్, ప్రోడక్ట్లో 4 డిజిట్స్ ఈక్వల్ అవుతాయి. 625 స్క్వేర్ రూట్ 25 సరిపోతుంది. అంటే ఇక్కడ క్లియర్గా మనకు బి ఇంటూ బి ఇచ్చాడనేది తెలిసిపోయింది. ప్లస్ అంటే ఏ వాల్యూ మనకు క్లియర్గా మనకు 3.75 అనేది తెలిసింది. సో బి వాల్యూ వచ్చేసి 0.25 అనేది తెలిసింది. సో మరి ఇక్కడ 3.75 అనేది మనకు ఏ ఉంది ఇందులో.
సో అయితే 0.5 అంటే మనకు 2 ఇంటూ 0.25గా రాయొచ్చు. అంటే 0.5ని మనము 2 ఇంటూ 0.25 రాయొచ్చు. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకు బి వాల్యూ వచ్చేసి 0.25 కాబట్టి సో 2bగా రాస్తాం. సో క్లియర్గా చూడండి, a ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ 2b అంటే సో మనకు a ప్లస్ బి హోల్ స్క్వేర్, దాని యొక్క రిజల్ట్ a ప్లస్ బి హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనకు ఏ వాల్యూ వచ్చేసి ఏ వాల్యూ ఆల్రెడీగా 3.75 కాబట్టి బి వాల్యూ తెలుసు కాబట్టి a ప్లస్ బి హోల్ స్క్వేర్ a plus b whole square is equal to 3.75 plus 0.25 whole square. సో ఇది మనకి ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకు ఈ అండర్లైన్ చేసిండేది ఫార్ములా. రైట్. సో ఇప్పుడు మనకు ఈ రెండు యాడ్ చేస్తే 4 అవుతుంది, 4 స్క్వేర్. సో 4 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 16. సో ఇలా మనకు సింపుల్గా చేయొచ్చు. సో ఆప్షన్ 3 అవుతుంది. సో ఈ విధంగా మనము ఫార్ములా అప్లై చేయవచ్చు అనమాట. రైట్. అంటే ఇక్కడ క్లియర్గా అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. సో ఇక్కడ మనకు ప్రోడక్ట్లో 2b మల్టిప్లై చేసి 0.5గా ఇచ్చాడు. అలానే ఇక్కడ డైరెక్ట్గా మనకు బి స్క్వేర్ బి ఇంటూ బి ఇవ్వకున్నట్ల బి స్క్వేర్ వాల్యూ ఇచ్చాడు. ఇది ఒకసారి మనం గమనిస్తే సరిపోతుంది అనమాట. రైట్. సో ఈ విధంగా మనము చేయవచ్చు. ఇప్పుడు సేమ్ మనకు a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్ గురించి మనము తెలుసుకుందాం. సో ఇందులో మనకు సేమ్ ఎగ్జాంపుల్స్ మనకు ఆల్రెడీగా సెకండ్ వన్ ఏంటంటే a మైనస్ బి హోల్ స్క్వేర్. సో ఆల్రెడీగా మనకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు కాబట్టి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో ఇక్కడ మనకు బికి మైనస్ ఉంది కాబట్టి మిడిల్ టర్మ్ మైనస్ 2ab వస్తుంది అనమాట. అది గుర్తుంచుకోవాలి. ఏ స్క్వేర్ బి స్క్వేర్ అనేది కామన్గా వస్తాయి. సో 2ab టర్మ్కి మైనస్ అనేది వస్తుంది. సో ఇది ఆల్రెడీగా మనం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కూడా మనకు ఏదైనా సంఖ్య యొక్క స్క్వేర్ వర్గంను కనుగొనడానికి కూడా ఉపయోగించవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు 999 హోల్ స్క్వేర్ కావాలనుకోండి. సో దీన్ని మనం ఏం చేస్తామంటే 1000 మైనస్ 1 హోల్ స్క్వేర్ రాస్తాం. 1000 మైనస్ 1 హోల్ స్క్వేర్లో సో ఏ వాల్యూ 1000గా తీసుకుంటాం, బి వాల్యూ 1గా తీసుకుంటాం. సో ఇప్పుడు మనకి ఏ స్క్వేర్ అంటే 1000 స్క్వేర్, a square means 1000 square minus 2 into a value 1000 into b value 1 plus b square అంటే 1 square మనం రాస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1000 స్క్వేర్ అంటే 1000 into 1000 6 zeros అంటే 10 lakhs minus 2000 plus 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 10 lakhsలో 2000 సబ్ట్రాక్ట్ చేస్తే 9,98,000 అవుతుంది. ప్లస్ 1 చేస్తే సో 9,98,000 అండ్ 1 ఫైనల్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇలా అంటే మనకు ఆల్రెడీగా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా కానీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా కానీ సో స్క్వేర్ ఆఫ్ ఏ గివెన్ నంబర్ ఇచ్చిన సంఖ్య యొక్క వర్గాన్ని కనుక్కోవడానికి ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ సింప్లిఫికేషన్లో వీటి యొక్క ప్యాటర్ను వేరు. వీటికి మరి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ మనము పరిశీలిద్దాం. సో ఇక్కడ ఒకసారి మనము ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1.43 ఇంటూ 1.43 అంటే 2 టైమ్స్ మనకు మల్టిప్లై చేశారు కాబట్టి సో 1.43ని మనం ఏ అనుకుంటే సో మనకు అక్కడ ఏ ఇంటూ ఏ ఇచ్చినట్టు. సో ప్లస్ 0.43 ఇంటూ 0.43. సో ఇక్కడ మనకు లెట్ ఇట్ బి బి. సో వి గెట్ బి ఇంటూ బి minus 2 into 0.43 is b into 1.43 is a. So we get format a into a square plus b square minus 2ab. We can write a minus b whole square.
సో ఇక్కడ మనకు a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాని మనము అప్లై చేయొచ్చు అనమాట. మరి ఇక్కడ క్లియర్గా మనము ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో ఏ వాల్యూ వచ్చేసి 1.43 ఇవ్వడం జరిగింది. సో బి వాల్యూ వచ్చేసి 0.43 ఇవ్వడం జరిగింది. మరి a మైనస్ బి హోల్ స్క్వేర్ రిజల్ట్ కాబట్టి ఏ వాల్యూ 1.43 మైనస్ 0.43 హోల్ స్క్వేర్. సో వి గెట్ 1.43 నుంచి 0.43ను సబ్ట్రాక్ట్ చేస్తే సో మనకు 1 వస్తుంది, 1 స్క్వేర్. సో 1 స్క్వేర్ మీన్స్ 1 into 1. సో 1 ఫైనల్ ఆన్సర్ 1. సో 1 ఆప్షన్ 2లో ఉంది. సో మనకు ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా చేయవచ్చు. జస్ట్ ఇక్కడ ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ 3.75 into 3.75 ఇవ్వడం జరిగింది. 0.75 into 0.75 అంటే ఇక్కడ క్లియర్గా మనకు సో a ఇంటూ ఏ 3.75 ఏ అనుకుందాం. సో 0.75 బి అనుకుందాం, అంటే b ఇంటూ బి అవుతుంది. సో మైనస్ మనకు 0.75 బి అనుకున్నాం కాబట్టి ఇక్కడ బి వాల్యూ ఉంది ఇంటూ సో ఏ వాల్యూ లేదు, ఏ వాల్యూ అంటే 3.75. సో ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 3.75, b ఈజ్ ఈక్వల్ టు 0.75. అయితే మనకు 7.5 ఉంది. సో 7.5ను మనము 7.5ను సో 2 into 3.75గా రాసుకోవచ్చు. అంటే 2 into 3.75 మీన్స్ ఏ 2aగా రాయొచ్చు. అంటే ఇక్కడ 2a రాసేస్తాం. చూడండి, a ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ b ఇంటూ బి స్క్వేర్ మైనస్ 2ab ఈజ్ ఈక్వల్ టు a మైనస్ బి హోల్ స్క్వేర్ అవుతుందన్నమాట. అంటే ఇక్కడ కూడా మనకు ఫార్మేట్ వచ్చేస్తుంది. అంటే జస్ట్ అడిగే విధానం మాత్రమే ఇక్కడ వేరే ఉందనేది మీరు గమనించాలి. అప్పుడు మనకు రిజల్ట్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ 3.75 మైనస్ బి వాల్యూ 0.75 సో హోల్ స్క్వేర్. 3.75 నుంచి 0.75ని సబ్ట్రాక్ట్ చేస్తే 3 వస్తుంది. 3 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 3 into 3 9 ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. సో మనకు ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనము చేయవచ్చు అనమాట. సో ఇలా a ప్లస్ బి హోల్ స్క్వేర్ కానివ్వండి, a మైనస్ బి హోల్ స్క్వేర్, సో వీటి మీద వచ్చే అప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఇలా చేయవచ్చు అనమాట. మరొక ప్రాబ్లం చూద్దాం. ఒకసారి మనకు ఇచ్చిన క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ తీసుకుందాం. న్యూమరేటర్లో 0.47 into 0.47 మనము 0.47ను మనము ఏ అనుకుందాం. అంటే సో అప్పుడు ఏ ఇంటూ ఏ అవుతుంది. సో ఏ ఇంటూ ఏ అవుతుంది. సో ప్లస్ 0.35ను బి అనుకుంటే బి ఇంటూ బి మైనస్ 2 ఇంటూ సో ఇక్కడ 0.47 2ab డివైడెడ్ బై సో 0.12. సో 0.12 అంటే మనకు 0.47 మైనస్ 0.35. సో ఇక్కడ మనకు సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 0.12 వస్తుంది. అంటే క్లియర్గా మనకు డినామినేటర్లో a మైనస్ బి ఇచ్చాడని అర్థం. న్యూమరేటర్ మనకు క్లియర్గా a మైనస్ బి హోల్ స్క్వేర్ ఇవ్వడం జరిగింది. సో డివైడెడ్ బై డినామినేటర్లో a మైనస్ బి ఇవ్వడం జరిగింది. సో a మైనస్ బి హోల్ స్క్వేర్లో ఒక a మైనస్ బి క్యాన్సిల్ చేస్తాం. a మైనస్ బి ఇంటూ a మైనస్ బిలో ఒక a మైనస్ బి క్యాన్సిల్ చేసేస్తే సో మనకు ఫైనల్ ఆన్సర్ a మైనస్ బి అవుతుంది. అంటే ఏ వాల్యూ సో 0.47. సో ఆల్రెడీ ఇక్కడ చేసాం. 0.47 మైనస్ 0.35 సో వి గెట్ 0.12. సో ఇలా మనకు 0.12 అనేది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ క్లియర్గా న్యూమరేటర్ వచ్చేసి a మైనస్ బి హోల్ స్క్వేర్,
డినామినేటర్ వచ్చేసి 0.47 0.35 యొక్క డిఫరెన్స్ ఉంది కాబట్టి సో ఒక a మైనస్ బి హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి మనకు a మైనస్ బి ఆన్సర్ అవుతుంది. అంటే 0.47 0.35 యొక్క డిఫరెన్స్ మనకు ఆన్సర్ అవుతుంది. సో అది 0.12. అంటే ఇదంతా చేయకుండా కూడా మనం డైరెక్ట్గా చేయవచ్చు, అది మనం ఐడెంటిఫై చేయగలగాలన్నమాట. సో ఈ విధంగా మనకు సింప్లిఫికేషన్లో మనకు a ప్లస్ బి హోల్ స్క్వేర్, మరి a ప్లస్ బి హోల్ స్క్వేర్, సో అలానే a మైనస్ బి హోల్ స్క్వేర్, ఈ రెండింటి ఫార్ములాస్ సంబంధించింది వాటి యొక్క అప్లికేషన్ ప్రాబ్లమ్స్ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రశ్న ఏ విధంగా అడుగుతాడు, ప్రశ్న రూపం ఏ విధంగా వస్తుంది అనేది మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ క్లాస్లో మనకు a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఈ రెండింటిని అడిషన్ చేసినప్పుడు సో 2 ఇంటూ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, అలానే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ab. సో వీటి మీద అప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతాడు, ఎన్ని రకాలుగా అడుగుతాడు, ఎన్ని డిఫరెంట్ వేస్లో అడుగుతాడు అనేది మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.